హాయ్ గైస్! ఈరోజు ఉదయాన్నే నిద్రలేయడమే ఒక షాకింగ్ సంఘటన జరిగింది. అదేంటంటే మా హాస్టల్ యొక్క డ్రైనేజ్ పైప్ బ్లాక్ అయింది. నేను ఇక్కడ చూపిస్తున్నదే మా బిల్డింగు. ఆ బ్లూ లైన్ ఉంది కదా! ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్‌లో బ్లూ లైన్ ఏరో స్టార్టింగ్ పాయింట్‌లో బ్లాక్ అయింది. మనకిప్పుడు ఆ 2 బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదండీ! ఆ గ్రీన్ కలర్ మ్యాట్ ఉంది కదా! ఆ బిల్డింగ్‌లో నుంచి మనం పైప్ పెట్టి ఈ రెడ్ కలర్ ఏరో మార్క్ ఉండే దగ్గర మనం కదిలిస్తే అప్పుడు ఫ్రీ అయిపోద్దనమాట డ్రైనేజ్. సో, నేను ఇంతకీ వెళ్తున్నాను. ప్లంబర్ పోయినసారి వచ్చి చేసాడు గానీ వాడు చేయలేనని చెప్పి చేతులెత్తేసాడు. ఇంక నేనే తీసుకున్నాను పని. నేనే ఇనిషియేట్ తీసుకొని పోయినసారి అక్కడ పక్కన బిల్డింగ్‌లో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ 2 రాడ్లు తీసుకొని దాన్ని 2 జాయింట్ చేసి ఈ యారో మార్క్ ఎండ్ అయింది కదా! బ్లూ యారో మార్కు అక్కడ ఇన్సర్ట్ చేశాననమాట. ఇన్సర్ట్ చేసి లోపలికి పంపించాను. దెబ్బ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు కూడా అలాగే చేయబోతున్నాను. చూద్దాం రండి ఏం జరుగుద్దో. ఇప్పుడే పైకొచ్చాను ఫ్రెండ్స్. 5 ఫ్లోర్లు ఎక్కాను ఇప్పుడే. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుండే బిల్డింగ్లోకి వచ్చాం మనం. ఇప్పుడు ఆ కార్నర్లో ఉందన్నమాట మనకి ఇది మనం పైపు. ఇంతకుముందు ఎక్కడే 2 పొడుగు 6 mm కమ్ములు ఉంటే వాటితో మనం క్లియర్ చేసాము. ఇప్పుడు ఆ కమ్ముల కోసం ఎతుకుతున్నాను. ఇప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ ఆ పైప్, అది డ్రైనేజ్ పైపు. ఆ క్యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఇన్సర్ట్ చేయాలి మనం. ఇప్పుడు చూద్దాం. తర్వాత వాళ్ళు ఏమో పని చేస్తూ ఉన్నారు అక్కడ. ఇంతకుముందు చాలా కమ్ములు ఉండేవి అక్కడ. ఇప్పుడు మొత్తం క్లియర్ చేసారు వాళ్ళు కూడా. మన కమ్మి మాత్రం ఉన్నట్టుంది, ఇందాక చూశాను. తీసి దానికి చేస్తే సరిపోతాం మనం. ఆ 2 కమ్ములు మొత్తం 40 అడుగులు దాకా ఉంటుంది మొత్తం. అది 20 అడుగుల కమ్ములు 2 ఉన్నాయి మనకి. ఆ 2 కమ్ముల్ని జాయింట్ చేసి చేయాలన్నమాట. మనం క్యాప్ని వదిలేసామండి. క్యాప్ని వదిలేసిన తర్వాత చూడండి వాటర్ అసలు రావట్లేదు. బ్లాక్ అయిపోయిందని మనకు బాగా అర్థమవుతుంది ఈజీగా. సో మనం ఇప్పుడు కమ్మిని పెట్టేసాం. మనం ఆల్రెడీ 20 అడుగులు లోపల పెట్టేశాను. వీడియో సరిగా రావట్లేదు, ఎందుకంటే వీడియో నేనే తీసుకోవాలి, పని నేనే చేయాలి కాబట్టి. సో ఏమనుకోమాకండి. చూడండి కమ్మిని పెట్టేసాను బాగా లోపలికి. పెడతా ఉన్నాను. చూడండి ఎట్లా వస్తుంది ఇప్పుడు. బాగా బయటకు వచ్చేస్తుంది, మొత్తం బ్లాక్ అయిందంతా. సో దీనికి ప్లంబర్ని కానీ పిలిస్తే 4-5 వేలు అడుగుతాడండి ఈజీగా. మనం చేసుకుంటున్నాం కాబట్టి ఏదో తక్కువలో, అంతా మందే కాబట్టి. అంత తొందరగా కూడా రారండి ఇక్కడ. ఈ హైదరాబాద్లో పనికి రమ్మంటే రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం, ఏ కారణాలు. సో బాగా లాగుతున్నది, బాగా వస్తూ ఉన్నాయి. వాటర్ ఫ్లో కూడా బాగా పెరిగింది. చూడండి ఎలా వస్తున్నాయి, పడవలు వచ్చినట్టు వస్తూ ఉన్నాయి. మొత్తం క్లియర్ అయిపోతుంది. సో ఇది చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తొచ్చింది. చెయ్యి పెంట అయితే నోరు నెయ్యి అవుద్దంట, ఏదో ఒక సామెతది. సో ఈరోజు నుంచి ఒక్కో వీడియోలో మనం ఒక్కో సామెత చెప్పుకున్నాము, బాగుంటుంది. తెలుగు సామెతలు వీళ్ళు కానీ చూసారంటే అసలు తిడతారు మనల్ని. ఎందుకంటే అదంతా కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్లో కింద పడుతూ ఉన్నది. వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు కాబట్టి మన పనిలో మనం ఉన్నాము. చూడండి ఎలా వస్తూ ఉందో. ఎన్ని తప్పదు ఇంకా హాస్టల్ పెట్టుకుంటే మనం. వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తే పైన అంతా పెంట పెంట అయిపోద్ది. కాబట్టి ఇంకా రంగంలోకి మనం దిగాల్సి వచ్చింది. ఇంక లేయడమే, ఇంకా ఈ పని పెట్టుకున్నాం ఈరోజు. కమ్మి బయటకు లాగుతున్నాను. ఎట్లా ఈ కమ్మి ఉండబట్టి మనకు తొందరగా అయిపోయింది పని, లేకుంటే దాన్ని ఎత్తుక్కుంటూ